ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు
ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఉపవాసమును కూర్చున్న ధ్యానాలు ఏ విధంగా చేయాలి? వాక్యానుసారముగా ప్రతి ప్రాతకాల ఆరాధన ద్వారా ధ్యానం చేస్తున్నాం. ఈ దినము మరికొన్ని విషయాలు మనము దైవ గ్రంథము నుండి నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యములో యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో వాక్య ధ్యానము చేస్తున్నటువంటి ప్రియులారా, ఉపవాస ధ్యానాలు కొరకు ఎన్నో నిష్ఠా నియమాలు వాక్యానుసారముగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్ బట్ సూన్ ఈజ్ బెటర్. పాస్ట్ ఈజ్ పాస్ట్ బట్ సూన్ ఈజ్ బెటర్. గతించిపోయింది ఎలాగో మనం ఇప్పుడైనా దేవుని యొక్క సన్నిధికి రావాలి అనే ఉద్దేశంతో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాం. గడిచిన కాలము కొరకు మనం ఆలోచన చేయవద్దు. గడవలసిన కాలము కొరకు మనం ఆలోచన చేద్దాం. గడిచినటువంటి కాలం దుర్వినియోగం అయిపోయింది, నిరుపయోగం అయిపోయింది. గడవలసిన కాలము సద్వినియోగం చేసుకుందాం. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి. అంటే ఇంతవరకు మీరు ఉపవాసము లేకపోయినా, దేవుని దగ్గరకు రాకపోయినా, ఇప్పుడైనా మీరు మనస్సు మార్చుకుని దేవుని యొద్దకు రండి. దేవుని సన్నిధికి రండి. దేవుని యొక్క సార్వత్రికమైనటువంటి పిలుపు. దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఆయన ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఒకవేళ కాలు రాచుకుంటే మరలా తిరిగి మన జీవితాల్లో రాదేమో. దేవుడు ఈ దినము వరకు మనలను సజీవుల లెక్కలో ఉంచాడు. దినములు చెడ్డవి, అపాయకరమైన దినములు, దుర్దినాలు అని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఉపవాస దీక్ష వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆత్మ బలపడుతుంది, శరీరము కూడా బలపడుతుంది. ఉపవాసము ద్వారా లోకములో నుండి ప్రత్యేకింపబడతాం.
అందుకు ప్రభు ఆయన సెలవిస్తున్నాడు, ప్రేమతో తెలియచేస్తున్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. ఉపవాస దీక్షలో చాలా నియమాలు ప్రభు వాక్యం చెప్పింది. ఈవేళ మరికొన్ని నియమాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మొదటి మాట ఇప్పుడైనా. ఇప్పుడైనా ప్రభు మనకు ఇచ్చిన అవకాశం మరలా తిరిగి రాదేమో, రేపు మనది కాదేమో. దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం అజ్ఞానుల వలె దానిని పోగొట్టుకోవద్దు. జ్ఞానుల వలె, వివేకము కలిగిన వారి వలె సద్వినియోగం చేసుకుందాం. ప్రియులారా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. ఆ ఉపవాసములో నిష్ట నియమ నిబంధనలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉపవాసం ఉండండి. ఈ ఉపవాస దీక్షలో మరొక విషయం, మీరు కన్నీరు విడవాలి. అంటే పశ్చాత్తాప హృదయం, మారు మనస్సు, పాపిని అని గ్రహించాలి. గతంలో లూకాసు సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి ఒక పాపాత్మురాలైన స్త్రీ కొరకు ధ్యానం చేశాం. తన పాపపు స్థితిని గుర్తించింది. కంటికి మంటికి దారగా తన కన్నీటిని కడిగి ప్రభు యొక్క పాదాలు తన కన్నీటితో కడిగింది అని మనం ధ్యానం చేస్తాం. విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి అర్పణ. మారు మనస్సు. కాబట్టి కన్నీరు విడిచి హిజ్కియా జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు అతడు మరణమైపోతా అనేసి ఒక అద్భుత ద్వారా కబురు వచ్చింది. అతడు చేసినటువంటి పని చాలా చిన్న పని చెప్పుకుంటానికి, కానీ గొప్ప పని. అతడు గోడ వైపు ముఖము తిప్పుకున్నాడట, కన్నీరు విడిచాడట, ప్రార్థన చేస్తున్నాడట. కబురు తెచ్చిన వ్యక్తి నడిమిషాల గవిని దాటక ముందే దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రార్థన ఆలకించి ఏమంటున్నాడో తెలుసా? హిజ్కియా, నువ్వు కన్నీరు విడిచుట నేను చూచితిని. నీ ప్రార్థన నేను అంగీకరించానయ్యా. 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చా. అంటే ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభు ఆయన మనలను మరణము నుండి తప్పించటానికి, జీవములోనికి నడిపించటానికి, పాపములు క్షమించటానికి, కొట్టివేయటానికి ఒక ఆప్షన్ అనగా అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అవకాశం అంటాడు ఇప్పుడైనా. ఇంతకు ముందు వాటిని నేను లెక్కలో పెట్టడం లేదు, కానీ ఈ సమయం నీకు ఇస్తున్నాను. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ఇప్పుడైనా నువ్వు చేయవలసిందేంటి? నువ్వు చేయవలసినది ఇప్పుడైనా ఉపవాసం ఉండాలి. 2, కన్నీరు విడవాలి. అలాగున మనం కన్నీరు విడిచి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టగలిగితే మన ఉపవాస ప్రార్థనకు తగినటువంటి జవాబు దొరుకుతుంది. అట్టి కృపా దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీవిచ్చిన వాక్యమును దీవించండి. మా జీవితాలు ఇప్పటికైనా నీ చెంతకు చేరే మార్పు కలుగుచే. ఆరాధిస్తున్న కుటుంబాలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధులు, స్త్రీ పురుషులు దీవించండి. అనారోగ్యంతో ఉన్న కుటుంబాలను స్వస్థపరచండి. సమస్యల్లో ఉన్న వారికి విడుదల కలుగుచండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచండి. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాలు దూరపరచండి. ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరం దయచేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆరాధిస్తున్న కుటుంబాలకు తోడుగుడు సంరక్షించి కాపాడును గాక.